ఐబొమ్మ రవి పైరసీ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొత్త సినిమాలు పైరసీ చేస్తూ టాలీవుడ్ కు వందల కోట్ల నష్టాన్ని కలిగిస్తున్న ఐబొమ్మ రవిని ఈ మధ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు గత 2 రోజులుగా అతన్ని విచారిస్తున్నారు. ఐబొమ్మ వెనుక రవి ఒక్కడే ఉన్నాడా? 21,000కు పైగా సినిమాలను పైరసీ చేయటం ఒక్కడి వల్లే ఎలా సాధ్యమైంది? బెట్టింగ్ యాప్లతో లింకులపై రవి నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. అయితే ఐబొమ్మ రవి అరెస్టుపై ఇండస్ట్రీ వర్గాల నుంచి ఆనందం వ్యక్తమవుతుంది. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీస్ శాఖపై చిరంజీవి, నాగార్జున, రాజమౌళి సహా పలువురు అగ్ర హీరోలు, డైరెక్టర్స్ అభినందనలు కురిపించారు. రవి అరెస్టుతో పైరసీ భూతానికి చెక్ పడిందని చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఐబొమ్మ రవికి భారీగా మద్దతు లభిస్తుంది. నెటిజన్లతో పాటు సామాన్యులు సైతం సినిమాలను పైరసీ చేసే రవి మంచి పనే చేశాడంటున్నారు. సినీ ప్రముఖులు తమ స్వార్థంతో ఇష్టానుసారంగా టికెట్ రేట్లను వేలకు వేలు పెంచేశారని అంటున్నారు. టికెట్ రేట్లతో పాటు పాప్కార్న్ ధరలు అందుబాటులో ఉంటే ఆడియన్స్ పైరసీని ఎంకరేజ్ చేసేవారు కాదని అంటున్నారు. హీరోలకు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తూ వాటన్నిటిని తమ వద్ద నుంచి టికెట్ల రూపంలో వసూలు చేస్తున్నారని వాపోతున్నారు నెటిజన్లు. సపోర్ట్ రవి పేరుతో ట్వీట్ చేస్తున్నారు. అయితే నెటిజన్లు రవికి మద్దతు ఇవ్వడంపై ప్రొడ్యూసర్ బన్నీవాసు రియాక్ట్ అయ్యారు. రాజు వెడ్స్ రాంబాయ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న బన్నీవాసు ఐబొమ్మ రవిని హీరోలా చూడొద్దంటూ అతడికి ఎలివేషన్లు ఇవ్వటం సరికాదంటూ తెలిపారు. పైరసీకి మద్దతుగా ఎవరు మాట్లాడినా అది చట్టవిరుద్ధమే అవుతుందని, రవి వల్ల సినిమా ఇండస్ట్రీకి కోట్లలో నష్టం వచ్చిందని అన్నారు బన్నీవాస్. టికెట్ రేట్లు పెంచేశారు, అందువల్లే పైరసీ జరుగుతుందని, పైరసీ చూడటం తప్పు కాదని కొందరు వాదిస్తున్నారు. ఏడాదికి 100 సినిమాలు రిలీజ్ అయితే టికెట్ రేట్లు మాత్రం 10 నుంచి 25 సినిమాలకే పెరుగుతున్నాయన్నారు బన్నీవాస్. టికెట్ పెంచిన సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా పైరసీ బారిన పడుతున్నాయని, కష్టపడి సినిమాలు చేస్తున్న చిన్న నిర్మాతల శ్రమను దోచుకోవటం కరెక్ట్ కాదని అన్నారు. మరోవైపు ఈ కేసులోకి తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ జరుపుతున్న సిఐడి రవి కేసులను ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తుంది. ఓవైపు సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే రవి 100 కోట్ల లాభం పొందినట్లు విచారణలో తేలింది. ఇమ్మడి రవి వివరాలు సేకరించిన తెలంగాణ సిఐడి బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది.